ప్రభుకి స్తోత్రములు. ప్రభు పేట అందరికీ శుభాలు. ఈ సమయము మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు. మన సృష్టికర్త లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. వాక్యాన్ని వింటున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు ఉచితం అంటే ఏంటి? సేవ ఉచితంగా చేయాలా, ఏమండి, లేదంటే కానుకలు తీసుకొని చేయాలా అనే ఒక అంశాన్ని ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మత్తయి సువార్త 10:8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితముగా ఇవ్వుడి అని యేసుప్రభువు వారు చెప్పారు. అంటే రోగులను స్వస్థపరిచే వరము, చనిపోయిన వారిని లేపగలిగే ఆ శక్తి సామర్థ్యాలు, కుష్ఠరోగులను శుద్ధి చేయటము, దెయ్యాలను వెళ్ళగొట్టటము, ఇవన్నీ కూడా మనిషికి తన సొంత శక్తితో సంపాదించుకున్నవి కాదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తేనే కలుగుతాయి. అక్కడ శిష్యులకు ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు ఆయన. వారు కొనుక్కున్నవి కాదు, లేదంటే వారి సొంత శక్తితో సంపాదించుకున్న వరాలు కాదు ఇవి. సో దేవుడు మనకి ఏదైనా ఉచితంగా ఇస్తే అది ప్రజలకు మనం ఉచితంగానే ఇవ్వాలి. ఏమండి? సో దెయ్యాన్ని వెళ్ళగొట్టడం అది మన వలన సాధ్యం కాదు, కానీ దేవుడు శక్తి చేత, అధికారం చేత, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, అధికారం చేత ఈ పనులు చేయగలుగుతాం. రోగాలను స్వస్థపరచటం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, సువార్త చేయటం, ఇది దేవుడు ఉచితంగా ఇచ్చిందే. దేవుని వాక్యాన్ని బోధించటం అంటే వరాలు, దేవుడిచ్చే వరాలు కానివ్వండి, ఏమండి, అవన్నీ కూడా మనము ఉచితంగా దేవుని నుంచి పొందినవే. సో అవి మనం ఉచితంగానే ప్రజలకు ఇవ్వాలి, వాటిని నమ్ముకోకూడదు. ఈరోజు చాలామంది స్వస్థత వరాల పేరిట స్వస్థతలు చేయటానికి ఇంత అని ధనము తీసుకుంటున్నారు. అది సరైనది కాదు, ఏమండి. అలాగే చాలామంది వాక్యాన్ని బోధించడానికి ఇన్ని లక్షలు, ఇన్ని వేలు అడుగుతూ తీసుకుంటున్నారు. అలా చేయకూడదు. ఎందుకంటే అది దేవుడు వారికి ఉచితంగా ఇచ్చాడు. ఆ వరాన్ని ఉచితంగానే పంచాలి, ఏమంటే ఉచితంగానే ఇవ్వాలి. లోకసువార్త 10వ అధ్యాయంలో కూడా యేసుప్రభువు వారు చెప్పారు, అక్కడ కూడా ఉచితంగా పొందితిరి ఉచితంగానే ఇవ్వండి. కాబట్టి ఉచితంగా మనం పొందుతున్నాం దేవుని దగ్గర నుంచి. సో దేవునికి మనం ఏమైనా ఫీజు కట్టి లేదా మన డబ్బులు కట్టి ఏమైనా పొందుతున్నామండి? లేదు. కనుక దేవుడు మనకిచ్చిన ఏ వరమైనా, ఏ సామర్థ్యమైనా మనం ఉచితంగా పొందాము ఆయన దగ్గర నుంచి. ఆయన ప్రజలకు మనం దాన్ని, ఆ వరాన్ని పొందిన వారు ఆ వరాన్ని ఏమండి ఉచితంగానే ఇవ్వాలి. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధించగలుగుతున్నాను అంటే ఈ వరము దేవుడు నాకు ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. నేను కష్టపడి సంపాదిస్తూ వచ్చింది కాదు. ఈ వరాన్ని నేను ఉచితంగానే ఇవ్వాలి. సో ఉచితంగా ఇచ్చిన దాన్ని ఉచితంగానే ఇవ్వాలి, ఏమండి. అలాగా మనకు లోకసువార్త 18 కూడా చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:18 కూడా పౌలు గారు ఆయన ఉచితంగా ఎన్నో పొందారు, ఉచితంగానే ఇచ్చారు. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా పరుచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. ఇప్పుడు చూడ, పౌలు గారు ఉచితంగా నేను పొందాను, ఉచితంగానే ప్రకటిస్తున్నాను, అదే నా జీతం, ఏమండి అని ఇక్కడ కూడా పౌలు గారు చెప్తున్నారు. అలాగే 2 కొరింథీ 11:7 కూడా చూస్తే, మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించు నన్ను నేనే తగ్గించుకునేందున పాపము చేసినా. ఇక్కడ కూడా ఉచితంగా నేను దేవుని సువార్తను ఉచితంగా ప్రకటిస్తున్నాను. అందువల్ల నేను ఏమైనా తప్పు చేశానా? చాలామందిలో నేను కానుకలు తీసుకోలేదు కదా,
మిమ్మల్ని హెచ్చించాలని ఉచితంగా, మిమ్మల్ని గొప్ప చేయాలని, మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలని ఉచితంగా నేను ప్రకటించాను. అందువల్ల నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారేమో. నేను ఉచితంగా ప్రకటిస్తున్నందుకు నేను దేవుని సేవకుని కాదని మీరు భావిస్తున్నారేమో. కొంతమంది డబ్బులు తీసుకుని బోధిస్తున్నారు కాబట్టి, డబ్బులు తీసుకొని వాక్యాన్ని చెప్తున్నారు కాబట్టి వారే గొప్ప సేవకులు, నిజమైన సేవకులు అనుకుంటున్నారు ఈరోజు కూడా చాలామంది. ఉచితంగా వాక్యాన్ని అందిస్తున్న వారిని చూసి వీరు దేవుని సేవకులు కాదు అనుకుంటున్న వారు ఉన్నారు. ఏమండి, ఉచితంగానే అది కానీ లక్షల రూపాయలు తీసుకుని, వేల రూపాయలు తీసుకున్న వారిని వారు గొప్ప సేవకులు అని భావిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. లక్షల రూపాయలు ధనం తీసుకుంటున్న వారిని వాక్యం బోధించడానికి లక్షలాది రూపాయలు ధనం తీసుకుంటున్నారు. ఏసీ రూముల్లో వారికి నచ్చిన భోజనం పెట్టాలి. కానీ ఈరోజు చాలామంది ఉచితంగా దేవుడు ఇస్తే దాన్ని అమ్ముకుంటున్నారు, డబ్బుకు అమ్ముకుంటున్నారు, ధనానికి అమ్ముకుంటున్నారు. లక్షల తీసుకొని దాటితో వారి సొంత ఆస్తులు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. సో ఉచితంగా ఇచ్చింది ఉచితంగా పౌలు గారు ఉచితంగానే ఇచ్చారు. అందుకు నన్ను మీరు తక్కువ అంచనా వేస్తున్నారా, లేదా నేను చీప్ అనుకుంటున్నారా, నేను ఏది పాపం చేస్తున్నాను అనుకుంటున్నారా అని పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. తర్వాత చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, అంటే దేవుడు మనకు ఉచితంగా తన కుమారుడిని ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం ఆయన రక్తం చిందించి మనకు నిత్య జీవము ఉచితంగానే ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి లోకానికి తన మహిమని విడిచిపెట్టి సామాన్య మానవుడిగా ఒక పేద కుటుంబంలో పుట్టి అనేక శ్రమలు, ఇబ్బందులు, అనేక అవమానాలు, నిందలు మన కొరకు అనుభవించారు. ఏమండి, అలాగే దేవుడు తన ప్రియమైన కుమారుడు, తన సొంత కుమారుడు, తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మనకిచ్చారు. సో అంత గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఇస్తే మనమేమి ఈరోజు ఆ వాక్యాన్ని ప్రకటించడానికి ఎంతోమంది, ఆ ప్రభువుని గురించి ప్రకటించడానికి ఎంతోమంది డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తేనే ప్రకటిస్తాను, డబ్బులు ఇస్తేనే వస్తాను, డబ్బులు ఇవ్వకపోతే రాను, కానుకలు ఇవ్వకపోతే రాను అనేవారు ఉన్నారు. తర్వాత 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:8 చూస్తే ఎవరైతే ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము వీళ్ళు ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రింబగలు పని చేయొచ్చు జీవనము చేసితిమి. పౌలు గారు ఉచితంగా తన చేతులతో కష్టపడి పని చేస్తూ తనతో ఉన్నవారికి కూడా తను కష్టపడి పని చేయక వచ్చిన దానితో తనను పోషించుకుంటూ తనతో ఉన్నవారిని కూడా పోషిస్తూ ఉచితంగా సేవ చేశారు పౌలు గారు. ఈరోజు చూడండి, చాలామంది కష్టపడరు, సేవకులు ఏ పని చేయరు. ఏమండి, సేవే మాది, సంపూర్ణ సేవ అనుకొని చెప్పుకొని ప్రజల దగ్గర దోచుకుంటున్న వారు ఎంతోమంది. ఉచితంగా చేయరు, వారు ఏ పని చేయరు, మేము సంపూర్ణ సేవలో ఉన్నాము. ఏమండి, పౌలు గారు ఉచితంగా చేయలేదండి సేవ. పౌలు గారు ఉచితంగా సేవ చేశారు, తన కష్టార్జితంతో సేవ చేశారు, కష్టపడి పని చేస్తూ పౌలు గారు సేవ చేశారు. ఎలాంటి వారు ఉన్నారా ఈరోజు? తన కష్టముతో సేవ చేసేవారు ఉన్నారా? తన కష్టాన్ని పెట్టుబడికి పెట్టి సేవ చేసేవారు ఉన్నారా? కనుక దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన వాటిని మనము ఇతరులకు ఉచితంగానే ఇవ్వాలి. ఏమండి, అలాగే ప్రకటన గ్రంథము 21:6 మరియు ఆయన నాతో ఇట్లని నేనే ఆల్ఫా ఒమేగాయు ఆది అంతమునై ఉన్నాను, దప్పిగలవానికి జీవజలముల బొగ్గలోని జలములను నేను ఉచితంగా ఉచితంగా ఇస్తాను. దప్పిగలవానికి పరిశుద్ధాత్మను ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఎవరైతే ఆత్మరక్షణ పొందాలని వారు కోరిక కలిగి ఉంటున్నారో, ఆత్మ సంబంధ కోరికలు ఎవరైతే కలిగిన వారికి ఉచితంగా, అదే ప్రకటన 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడు రమ్ము అని చెప్పాలను. దప్పిగొనిన వారిని రానిమ్ము, హెచ్చించు వారిని జీవజలములు ఉచితంగా పుచ్చుకొనేము.
ఎవరైనా రక్షణ పొందాలనుకుంటూ ఉచితంగా రక్షణ ఇవ్వాలి. వారు దేవుని మందిరానికి వస్తుంటే, సంఘానికి వస్తుంటే ఉచితంగా రమ్మనాలి. వారిని ఏం ఆశించకూడదు, వారిని ఏం అడగకూడదు. ఇప్పుడు చాలామంది సేవకులుగా ఉంటున్నవారు సంఘానికి వస్తున్న వారిని ఉచితంగా వారిని రానివ్వకుండా ఏదో పట్టుకొని రావాలి మా దగ్గరికి, ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టుగా వచ్చేవారు ఉన్నారు. ఉచితంగా సేవ చేసేవారు లేరు. ఎవరు తమ కష్టాన్ని పెట్టి తమ కష్టార్జితంతో పౌరులాగా సేవ చేసే సేవకులు ఈరోజు లేరు. ఉచితంగా సేవ చేయవలసిన వారు ఈరోజు ఎంతోమంది అబద్ధికులు డబ్బు కోసం సేవ చేస్తున్నారు, బతుకు తెరువు కోసం సేవ చేస్తున్నారు, డబ్బు సంపాదన జయంగా సేవ చేస్తున్నారు. అలాగే వేల ఎకరాల భూములను, బిల్డింగ్లను సంపాదించుకుంటున్నారు. ఉచితంగా చేయవలసిన సేవ ఏమైపోయిందండి? డబ్బుతోనే చేస్తున్నారు పిల్లలు. మరి అలాగైతే మరి కానుకలు తీసుకోకూడదా అండి అంటే కానుకలు తీసుకోవచ్చు. కానుకలు తీసుకోవటం తప్పు కాదు. సేవకుడు తన అవసరాలు తీర్చబడటం కోసమో, లేదంటే సంఘంలో అనేక కార్యాలు జరగటం కోసమో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఇచ్చే సహాయాన్ని తీసుకొని దాన్ని సేవలో వినియోగించవచ్చు. కానీ డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో సేవ చేయకూడదు. డబ్బు కోసము ఈ వరాలను అమ్ముకోకూడదు. డబ్బు కోసం ప్రభువుని అమ్ముకోకూడదు. ఒక ఇస్కరియోతు యూదాలాగా ఉచితంగానే ఇవ్వాలి. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాక్యాన్ని ఉచితంగా బోధించాలి. ఎవరు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా వాక్యాన్ని ఉచితంగా చెప్పాలి. ఎవరు నిన్ను ఆదరించకపోయినా వాక్యం ఉచితంగానే అందించాలి. కనుక సేవకులు ఈరోజు ఉచితంగా చేయకుండా డబ్బు ఇస్తారంటేనే వెళ్తున్నారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ ప్రార్థనలకి, వాళ్ళ ఇంట్లో కార్యాలు చేయడానికి వెళ్తున్నారు. డబ్బులు ఇస్తారు కాబట్టి. అదే స్వార్థకు వెళ్తే డబ్బులు రావు. కొన్ని దగ్గర డబ్బులు ఎక్కడ రావో అక్కడికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తే డబ్బులు కానుకలు వస్తాయో అక్కడికి వెళ్తున్నారు చాలామంది. ఎందుకు? వారి ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదన చేయం. వారి ఉద్దేశం ఏంటంటే ధనమే చేయం. కనుక పిల్లరా, ఎక్కడ అవసరమో అక్కడికి మనము ఉచితంగానే దేవుని వాక్యాన్ని పంచడానికి వెళ్ళాలి. ఉచితంగానే సేవ చేయడానికి వెళ్ళాలి. ఉచితంగానే ఇవ్వాలి. స్వచ్ఛందంగా వారంతట వారు ప్రేరేపించబడి ఇస్తే అది తీసుకొని దానిని కూడా సేవలోనే వినియోగించాలి. కానీ మన యొక్క విలాసవంతమైన జీవితాల కోసం, సుఖవంతమైన జీవితాల కోసం వాడకూడదు. అలా వాడితే దానికి తీర్పు తప్పదు, శిక్ష తప్పదు. ఇది చాలామంది వారి బిల్డింగ్లు కట్టుకోవటానికి, వారి ఆస్తులు సంపాదించుకోవటానికి, వారి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవటానికి ఆ దేవుని యొక్క దేవుడు పేరిట కానుకలను, ధనాన్ని సంపాదించి వ్యాపారాలు చేసుకుంటారు. ఆస్తులను దేవుని పేరిట సంపాదించుకొని భూములను వారి పేరు మీద రాయించుకుంటున్నారు. ఎంతోమంది దేవుని పేరిట నేను చూశాను. ఏమీ లేని వారు సేవకులుగా వచ్చేసి బిల్డింగ్లు ఆస్తులు సంపాదించుకున్నవారు ఎంతోమంది చూశాను. మీరు చూస్తున్నారు. ఉచితంగా సేవ చేయవలసిన వారు ధనం కోసం సేవ చేస్తూ, ధనాన్ని సంపాదిస్తూ పిల్లరా ఈరోజు ఎంతోమంది దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి పరిచర్య చేసేటప్పుడు ఉచితంగా చేయాలి. మన కష్టార్జితంతో చేయాలి, మన కష్టంతో చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము, అపోస్తలుల 20వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. 33 ఎవని యొద్ద అయినను, ఎవని వెండినైనను, బంగారమైనను, వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినని మీకే తెలియను. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు
చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరిగా చూపితిని అని చెప్పాను. పౌలు గారు ఎంత మాదిరి చూపించారండి. అది యేసుప్రభువు వారు పుచ్చుకుంటే కంటే ఇచ్చుడు ధన్యం అనే మాట చెప్పారు. కనుక ఆ విధంగా పౌలు గారు తన కష్టంతో తన దగ్గర బలహీనులైన వారిని సంరక్షించడానికి, బలహీనులైన వారిని పోషించడానికి తన చేతులతో కష్టపడి డేరాలు కుట్టి ఆ ధనాన్ని దేవుని పనిలో వాడారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారట, తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలు చూసినట్లయితే, తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసినట్లయితే, ఎలాగనగా మమ్మల్ని పోలి నడుచుకున్న వల్ల మీకే తెలియను. మీరు మమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మీకే తెలియదు. మేము ఎలా నడుచుకున్నాము? మేము మీ మధ్య అక్రమంగా నడుచుకునలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకునలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగలు పని చేయొచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళని మిమ్మును మేము మాదిరిగా కనబరుచుటికి ఎలాగూ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. ఏమండి, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిము కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిచున్నారో విడిచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాము. ఎవరి దగ్గర మేము పుచ్చుకోలేదు, ఉచితంగానే ఇచ్చాం, మా కష్టార్జితాన్ని ఇచ్చాం అంటూ పౌలు గారు ఇక్కడ చెబుతున్నమాట. అలాగని సేవకి ఎవరైనా ప్రేరేపించబడి స్వచ్ఛందంగా వారు సేవ కోసం ఇస్తే దాన్ని తన సేవలో వాడినట్టుగా పౌలు గారు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే పౌలు గారి కోసం ఆయన సేవ కోసం చాలామంది ఇచ్చినప్పుడు అవి తీసుకొని అవి సేవలో తన అవసరాలు నిమిత్తం వాడుకున్నారు. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18లో, నాకు సమస్తములు సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏది తక్కువ లేక ఉన్నాను. చూడండి, అంటే వారు పంపిన వస్తువులు పౌలు గారు తీసుకున్నారు. వారు పంపించిన బట్టలో, ఆహారమో, లేదంటే ఇంకే వస్తువులో అవన్నీ కూడా పౌలు గారు తీసుకున్నారు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములై ఉన్నవి. అంటే పౌలు గారికి స్వచ్ఛందంగా ఎవరైతే వారంతట వారు ప్రేరేపించబడి పౌలు గారు ఎన్నో ప్రయాణాలు చేసేవారు, సువార్త దండయాత్రలకు వెళ్ళేవారు, అనేక ప్రాంతాలకు, అనేక దేశాల ఖండాలు వెళ్ళారు. అలాంటప్పుడు మరి ఆయనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ ప్రయాణం ఖర్చులు, ఆహారం, ఏమంటే ఇంకెన్నో ఉంటాయి. మరి వాటి కోసము చాలామంది ప్రేరేపించబడి ఇచ్చినప్పుడు, ఆ ఫిలిప్పీ సంఘం ఇచ్చినప్పుడు అవి తీసుకున్నారు ఆయన. ఎందుకంటే వారు స్వచ్ఛందంగా ఇచ్చారు, వారు ప్రేరేపించబడి ఇచ్చారు. అలాంటివి తీసుకోవటం తప్పు కాదు, కానీ ధన సంపాదన కోసమే, ఏమంటే ఆస్తుల సంపాదన కోసమే సేవ చేయటం, లేదంటే దేవుడిచ్చిన వరాలను అమ్ముకోవటం, ఏమంటే వాక్యం బోధించాలంటే లక్షలు ఇవ్వాలి అనేటటువంటి వారు ఉన్నారు. ఒక ఆయన వాక్యం చెప్పడానికి రమ్మంటే ఈ 5 లక్షలు ఇస్తేగా నేను రాను అన్నాడు. ఏమంటే వాక్యం ఆ ప్రాంతంలో ప్రకటించాలని ఆశ కలిగి ఒక వ్యక్తి పిలిస్తే ఆయన అనుకున్నంత ఇస్తేనే వస్తాను ఆయన డిమాండ్ చేయడం చూస్తుంటే వాడు ఎందుకు సేవ చేస్తున్నారు? ధనం కోసం అని ఎక్కడ అర్థమవుతుంది. కనుక పిల్లరా, మనము
సేవ నిమిత్తము వెళ్తున్నప్పుడు ఉచితంగా ఇవ్వటానికి, దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఉచితంగా ఇవ్వటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఏమండి? కనుక ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి, దేవుని పరిచర్యను కొనసాగించాలి. దేవాది దేవుడు ఆ విధంగా మనందరినీ నడిపించునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.